రైట్, ఇంతమంది కార్యకర్తల్లో ఒక కార్యకర్త నాకు చాలా స్పెషల్ గా కనబడ్డాడు. ఆయన చేయి మీద పచ్చబొట్టు చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి పచ్చబొట్టు పడుచుకున్నాడు. ఏంది బ్రదర్, మీ పేరేంది? తలపల్లి గణేష్ గౌడ్. తలపల్లి గణేష్ గౌడ్. వెనకకి పెట్టుకోకండి మీరు, అసలు మిమ్మల్ని ఇది చూసే మిమ్మల్ని పట్టుకున్నా. ఎందుకు వేసుకున్నావు ఇట్లా? యాక్చువల్ గా రేవంత్ అన్న నేను పార్టీలకు అతీతంగా కొట్లాడే వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షం కోసమే కొట్లాడాడు. ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడడానికి ఛాన్స్ ఉంటది. ఏ అధికార పార్టీ కూడా లొంగకుండా ఒక ప్రతిపక్షంలో ఉండుకుంటా ఆయన వీరాదిగా పోరాటం చేసిండు. ఇప్పటికి కూడా స్టిల్ కాంగ్రెస్ నుండి కూడా కాంగ్రెస్ అంతపాటు బీఆర్ఎస్ అటువంటి నాయకులు ఒత్తిడి చేసి ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా ఓ నిద్రైన రోజులు గడుపుకుంటా కూడా నేను వేసుకుని ఒక 2.5 years అయిపోయింది. ఆయన పీసీస్ కాకముందుకు వేయించుకున్నాను. ఆయన అంటే అభిమానము, ఆయన అంటే పిచ్చి. ఎందుకని నేను మాట అంటున్నా అంటే ఆయన ఎప్పుడు పోరాటం అంటే ప్రశ్నించే గొంతుగానే ఉన్నాడు ఎప్పుడు. కానీ అధికారాలకో డబ్బులకో లొంగి పదవులకో లొంగే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఒక అంటే కాంగ్రెస్ పార్టీని నేను తక్కువ అంచలేను. ఒక ఐసీలో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్న వ్యక్తులకు ఈ రోజు ఒక హైప్ తీసుకొచ్చి ఎంతో గొప్పగా అధికారాలను తీసుకొచ్చిండు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి చాలా హవా నడుస్తుంది రాష్ట్రం మొత్తం. సిద్దిపేటలో కూడా అసలు బీఆర్ఎస్ కంచుకోట అనుకున్నటువంటి సిద్దిపేటలో కూడా ఊసాలని కదిలిపోయినాయి. ఇప్పుడు మైనంపల్లి వస్తే రాకతో ఎట్లా ఉండబోతుంది సిద్దిపేట? చాలా అద్భుతంగా ఉండబోతుంది. మైనంపల్లి రాకతోటే బీఆర్ఎస్ బద్దలు అయిపోయింది. ఖచ్చితంగా నడిచేది మొత్తం కాంగ్రెస్ హవానే. ఇది రాసి పెట్టుకోండి. అది కూడా ఇప్పుడు మైనంపల్లి అన్న వచ్చేసిండు. నెక్స్ట్ త్వరలో రేవంత్ అన్న కూడా వచ్చిందంటే బీఆర్ఎస్ కొలాప్స్ అని మనం రాసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయేదంతా కాంగ్రెసే. నాలోని కార్యకర్తలు, నిజాయితీ కార్యకర్తలు, ఒక ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి కార్యకర్తలు రోజులు నాటువంటి వ్యక్తులు ఎంతో మంది జూనియర్ రేవంతులు తయారవుతారు. నా పేరే గణేష్ కావచ్చు, కానీ నన్ను అందరూ జూనియర్ రేవంత్ అని పిలుస్తారు. ఆ పదాన్ని వింటున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అనిపిస్తుంది, ఎంత ఎనర్జీ అనిపిస్తుంది. ఆ గొప్పతనంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు మాట్లాడుతున్న ప్రతి క్షణం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక రేవంత్ అన్న ఆ ఇన్స్పిరేషన్ తోటే ఈ రోజు ఇంత మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. నేను చాలా గొప్ప ఫీల్ అవుతున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా గొప్పగా ఈరోజు హనుమంత్ అన్న వస్తుండు. గొప్పగా స్వాగతం చెప్తున్నాం. ఒక చక్రధర్ణ సేనగా చక్రధర్ణ ఆధ్వర్యంలో చాలా గొప్పగా స్వాగతం చెప్తున్నాము. చాలా మంది వేల మంది కార్యకర్తలు ఈరోజు వేల కార్యకర్తలు ఆయనకు స్వాగతం చెప్పి అడిగి ఉన్నాం. అందులో నేను ఒక కార్యకర్తగా నేను కూడా ఆయన స్వాగతం చెప్పాను. మైనంపల్లి అన్న అంటే అభిమానం. ఎందుకంటే రోహిత్ అన్న యూత్ ఐకాన్ గా ఉండే వ్యక్తి. ఆయన చాలాసార్లు కలిసిన, దగ్గర తీసుకుని ఆప్యాయంగా ఆయన సేవా కార్యక్రమం ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఆయనతో తిరిగినాను. ఆ సేవ దృక్పథం మొన్న రీసెంట్ కలిసినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు ఆ యువ నాయకుడు. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. అటువంటి నాయకులతోటి అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా పై స్థాయిలో మేము కూడా ఇంకా ముందుకు గొప్పగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇష్టం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై చక్రధర్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అవకాశం ఇచ్చినందుకు. నాలుగు రేవంతులు, జూనియర్ రేవంత్ ఎంతో మంది పుడతారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వచ్చేది భవిష్యత్తు మొత్తం కాంగ్రెసే. సిద్దిపేటలో మాత్రం కంచుకోట ఉన్నారని బద్దలు కొట్టబోతున్నాము. త్వరలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ప్రతి వచ్చే సార్వత్రిక అన్ని మిగతా ఎలక్షన్ అన్నిట్లలో వచ్చేదంతా కాంగ్రెసే. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.